ఈరోజు కసిని శ్రీకాంత్ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మా నాయకుడి గురించి, మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకొని మాట్లాడాలి శ్రీకాంత్. మా సార్ తిన్న తర్వాత చేతులు కడుకుంటే ఆ ఎంగులు మెతుకులు తిని నువ్వు ఈరోజు ఈ స్థాయికి వచ్చినావు. నువ్వా మా సార్ గురించి మాట్లాడేది? నీకేం అర్హత ఉంది మా సార్ గురించి మాట్లాడడానికి? ఈరోజు నువ్వు అంటున్నావు అభివృద్ధి చేసినావు, అభివృద్ధి చేసినావు. ఏం అభివృద్ధి చేసినావు? నువ్వు అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు నువ్వు కౌన్సిలర్గా మళ్ళీ గెలుస్తుంటివి. నువ్వు అభివృద్ధి చేయలేకని 45 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 30,000 తిన్నావు. తెలియదా ఇది? మోరీలు కట్టినావు. ఈరోజు మోరీలు వగిలిపోయి రోడ్లలోకి వస్తున్నాయి వాటర్. తిట్టుకుంటారు పబ్లిక్ అంతా నిన్నాడ. నేను కట్టకొమ్ము ప్రజలందరూ నిన్ను తరిమి ఎంబడబడి ఓడగొడితే ఈరోజు పోయి శివాజీనగర్లో నిలబడ్డావు. ఆడ శివాజీనగర్ ప్రజలు కూడా నిన్ను ఎంబడబడి ఎలగొడితే ఈరోజు పార్టీ ఆఫీస్లో కూర్చొని నువ్వు ఆ నీతులు మాట్లాడేది? మా నాయకుని గురించి నువ్వా మాట్లాడేది? ఏం అర్హత ఉన్నది నీకు మాట్లాడడానికి? స్టాచ్యూల గురించి మాట్లాడుతున్నావు. అవును, మా నాయకుడు అభివృద్ధి చేస్తున్నాడు, రోడ్లు వెడల్పు చేస్తున్నాడు. ఒక కార్నర్కి పెట్టి మహనీయుల మా నాయకుల విగ్రహాలు పెడుతున్నాడు మా నాయకుడు. నువ్వా మాట్లాడేది? మా నాయకుల గురించి నీకేం అర్హత ఉందని మాట్లాడడానికి? ఈరోజు మీ నాయకుడు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నాడు. ముందుగానైతే మీ నాయకుడు కరెక్ట్ మాట్లాడడం నేర్చుకోమని. అసలు ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నడవడానికి కూడా రాదు. మొన్ననే దుర్గమ్మ జాతర మా నాయకుడు ఘనంగా చేసిండు. మా నాయకుడు దేవుని దగ్గర గట్టిగా 2 వానాలు పడితే తుఫాన్లో కొట్టుకపోతే మీ పార్టీ మొత్తం. నాయకుడు లేని పార్టీ మీది. నాయకుడు లేని పార్టీ గురించి నువ్వేంద్రా మాట్లాడేది? మా నాయకుడి గురించి మాట్లాడేది? బిడ్డ ఖబర్దార్, జాగ్రత్త ఉండు. ఇంకోటి, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత నీకు లేదురా శ్రీకాంత్. నువ్వు గుర్తుపెట్టుకో, నీకే చెప్తున్నా. 10% మిత్తిలు ఇచ్చి ఇండ్లు రాపించుకొని నువ్వు పబ్లిక్ని ఉసురు కలకల కలుగుతుందిరా నీకు. నువ్వారా మా నాయకుని గురించి మాట్లాడేది? బిడ్డ నువ్వు మా నాయకుని గురించి కానీ మా కాంగ్రెస్ కార్యకర్తల గురించి కూడా మాట్లాడితే బిడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా ఖబర్దార్. ఒక్కొక్క కార్యకర్త పరశురాముడ ఎంబడి వెళ్ళి మీ భరతం మిమ్మల్ని సంగారిలో లేకుండా తరిమి కొడతాం. జాగ్రత్త. శ్రీకాంత్, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? నీకేమైనా దిమాగ్ పనిచేస్తుందా? పని చేసి మాట్లాడుతున్నావా, పని చేయక మాట్లాడుతున్నావా? నువ్వు 10% మిత్తిలోకి ఇచ్చి మిత్తికోరివయ్యి ఎంతమంది పబ్లిక్ నాగం చేస్తున్నారా? నీలాంటోడు మన దళితులు ఉన్నారని సిగ్గుపడుతున్నాం రా మేము. మన దళితులను నువ్వు ఇంతగానం నాశనం చేస్తున్నావురా? నీకు తెలివి వస్తలేదారా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? రాజకీయ భిక్ష పెట్టిందే జగ్గారెడ్డి గారు. నువ్వు ఆయన మిత్రులు అన్నీ వేస్తున్నావు అబంధాలు. ఆయన పెట్టిన భిక్షతోనే బతుకుతున్నావు. ఒక్కసారి నీ కౌన్సిలర్ టికెట్ కోసం ఎన్నిసార్లు జగ్గారెడ్డి కాళ్ళ మీద పడ్డావో గుర్తు చేసుకో. ఒకసారి 2 సార్లు నేను ఓడగొట్టేసిరు. ఏ ఊరికెందంటే ఈ ఊర్లో పడ్డావు, ఆ ఊరికెందంటే ఇంకొక ఊర్లో పడ్డావు. నీకు దిమాగ్ ఏమన్నా పని చేస్తుందా? నువ్వు మా చైర్మన్ వైస్ చైర్మన్ కోసం మాట్లాడుతున్నావు. యునానిమస్గా అయ్యారు మా చైర్మన్ వైస్ చైర్మన్. ఖబర్దార్ బిడ్డ, మా వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడినావు అనుకో, నువ్వు మా జోలికి రావాలనుకున్నావు అనుకో, ఆడోళ్ళం కాదు మేము, ఆడపులిలం. తమాషాలు చెయ్యకు. ఒక్కసారి ఒక మాట అనేటప్పుడు ఆలోచించుకోనాను. దళితుడిని సిగ్గు లేదా నీకు? మనిషివి కావా? ఏం పని చేస్తలే, దిమాగ్ పని చేస్తలే. ఏమవుతుంది నీకు? ఎంతగానో మిత్తులు తింటావు? స్వచ్ఛ భారత్ మిత్తులు తిన్నావు. స్వచ్ఛ భారత్కి సంబంధించినవి అవి ఏమంటారు, బాత్రూంలోకి వచ్చిన పైసలు అవి తిన్నావు. ఇంకేం కావాలరా నీకు? ఇంకెంతగానం నాశనం చేసేస్తావు చెప్పు పబ్లిక్ని? సిగ్గు శరం ఉండాలి. ఒకసారి మాట్లాడాలంటే ఏమనుకుంటున్నావో? ఇది నీకు చెప్తున్నా, మర్యాదగా చెప్తున్నా, గుర్తుపెట్టుకో. పైసలు ఇవ్వకపోతే ఇల్లులు రాపించుకుంటావు, అంగోట సంతకాలు పెట్టించుకుంటావు. అసలు నువ్వేమనుకుని మాట్లాడుతున్నావురా? నువ్వు అసలు తెలివి ఉందా ఫస్ట్ నీకు? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు పనికిరావురా. కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పు వేసుకునేంత విలువ లేదురా నీకు. వాళ్ళ కాలు గోటికి సరిపోవరా? నువ్వు మా జగ్గారెడ్డి గారి గురించి మాట్లాడతావా? ఏమనుకుంటున్నావు? తోడకలు తీస్తా అని నువ్వు కనిపిరా? ఐబీ కాడ నిలబడతాం, యూనివర్సిటీ కాడ నిలబడతాం. దమ్ముందా నీకు? మేము ఆడోళ్ళమే నిలబడతాం రా. చూసుకుందాం. నువ్వేమో చూసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా చైర్మన్ వైస్ చైర్మన్ జగ్గారెడ్డి సార్ వాళ్ళు వీళ్ళని మాట్లాడినావు అనుకో, నరికి నడి రోడ్ల పండబెట్టి దొక్కుతా నిన్ను నేను అనుకుంటున్నావు. మర్యాద ఉంచుకొని మాట్లాడు. మర్యాద తప్పి మాట్లాడినావు అనుకో, నువ్వేమైతావో ఆలోచించుకో. ఇక నువ్వు అది కూడా చెప్తున్నా. లాస్ట్ ఫైనల్ వార్నింగ్. ఆయన
పెట్టిన భిక్షతో బతుకుకుంటా, ఆయన పెట్టిన అన్నం తినుకుంటా, సిగ్గుశరం లేదా రా? నీకేం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకు దిమాగ్ ఏం పని చేస్తలేదా చెప్పు? పని చేయకపోతే ఇంట్లో నాలుగు గోడల మధ్యలో కూర్చొని అన్నం తిని సపరదాకా వండుకో, అంతేగాని ఇది పెట్టి ఆ మీటింగ్ పెట్టి ఈ మాటలు చెప్పి ఆ మాటలు చెప్పి నీకు అసలు అన్ని లత్కోర్ మాటలు ఉన్నాయి నీ దగ్గర. లత్కోర్ లెక్కలన్నీ నీ దగ్గరనే ఉన్నాయి. నువ్వు అసలు దళితుడివి, నువ్వు మా వాళ్ళని చెప్పుకోనికి కూడా సిగ్గైతుంది. నిన్ను నడి రోడ్లో అయినా నువ్వు నాకు గంపి నీ సంగతి చెప్తాను. నడి రోడ్లో నువ్వు రా, మేము దళితులం అందరం ఉన్నాం దా, మహిళలం అందరం ఉన్నాం దా, మహిళలకు వచ్చి నీ సంగతి చెప్తాను నేను రా. बीएलओ की मीटिंग में जग्गारेड्डी साहब 2014 में बोलते सो उनके ऊपर जो टीआरएस पार्टी हरीश राव और चिंतल प्रभाकर, लोकल चिंतल प्रभाकर एमएलए बोलते सो जो साजिशें करे इनको जेल में डालने की और उनको कैसा पॉलिटिकल डैमेज करने की जो कोशिश करे, वो टॉपिक के बारे में बोलते सो बीएलओ की मीटिंग में बोलते सो उन्होंने इजहार करे, पूरे पब्लिक के सामने इजहार करे। उन्होंने ये भी बोले कि हरीश राव की गलती नहीं है और मैं उसको नीचे गिरा के नहीं बात कर रहा हूँ। हरीश राव को उसको जो पार्टी के आर्डर्स आए थे इसलिए उन्हें मेरे साथ ऐसा करा। और हरीश राव तुम बोलते सो ये सुन के तकलीफ महसूस नको करो बोल के भी बोले जग्गारेड्डी साहब। मिनिस्टर की जय जयकारी करने वाले एमएलए साहब और जो मोहरी में के मेंढुका हैं उनके साथ में के वो लोग बोलते सो ज़रा ज़्यादा पुकार रहे हैं जग्गारेड्डी साहब के बारे में। जग्गारेड्डी साहब क्या क्या करे संगारेड्डी के वास्ते, बहुत कुछ करे जग्गारेड्डी साहब। जग्गारेड्डी साहब मांजरा का घर घर को पानी पिलाने वालों का नाम जग्गारेड्डी साहब है। और जग्गारेड्डी साहब बोलते सो हर गरीब की मदद करते जग्गारेड्डी साहब। उनके घर के सामने आके कौन सी भी तकलीफ सुनो और बिना मजहब व मिल्लत हर कोई उनके पास आया तो उन्होंने हर किसी की फूल नहीं फूल की पत्ती से ही मदद करते जग्गारेड्डी साहब। और उन्होंने बोलते सो पार्टी भी नहीं देखते, इन्हें टीआरएस पार्टी का है, इन्हें बीजेपी पार्टी का है, इन्हें फुला पार्टी का है, वो भी नहीं देखते। बहरहाल गरीब आदमी है उसकी मदद कैसी करूं बोल के उन्होंने खर्जा क्यों ना हो करके बोलते सो मदद करते। और बाबा रशीद तुम क्या बोल रही? खर्जा और कब्जे का मतलब नहीं मालूम, ज़रा काना बंद हो गए होंगे तुम्हारे। वो गेम खेलते खेलते झूलते झूलते काना बंद हो गए होंगे। खर्जा और कब्जे का मतलब जान लो आप। खर्जा करके पब्लिक को, आवाम को, गरीब आवाम को देते बोल के बोले वाइस चेयरमैन साहब। आप क्या बोल रहे हैं? कब्जा करके दे रहे हैं बोल के उनके ऊपर इल्ज़ाम लगा रहे हैं। बाबा तुम खुद बोलते सो, ये चिंतल प्रभाकर को बोलते सो वाइस चेयरमैन, मार्केट कमेटी का वाइस चेयरमैन मेरे को मैं बन जा रहा था, ये चिंतल प्रभाकर रुकाया बोल के अम्मा बहन कर लेते फिर ना तुम। आप वाइस चेयरमैन शफी साहब को बोलते सो दुख दर्द तकलीफ सुना के ज़रा पैसे होना है हाफिज साहब बोल के फ़ोन आ करके बातचीत करते हैं ना आप। और ये हमारे सदासीपेट का मुजावर बहुत पुकार रहा। अरे मियाँ मुजावर, गुज़िश्ता में मुहर्रम में बोलते सो आशिर खाने को जब पर्सनल पैसे जग्गारेड्डी साहब जो 25-25 हज़ार रुपये देते वो हम लेके जा रहे हैं। मैं शफी हाफिज साहब के साथ में बैठ के था, हम जब जा रहे हैं तो फ़ोन करके क्या बोले तुम? हमारा एमएलए नहीं देता भाई, क्या भी नहीं देता, कुछ भी नहीं करता भाई। हाफिज साहब ज़रा खर्चा ज़्यादा है, 25 के ज़रा जगह बोलते सो 50 दिलाओ ना बोला। तू ऐसा बोला सो जना बोलते सो आज हाफिज शफी के ऊपर तनखीद कर रहा। अरे बाबा तुम 10 साल की हुकूमत में बोलते सो कोई मुसलमान को बोलते सो बड़े पोस्ट पे नहीं बिठा सके। यहाँ जग्गारेड्डी साहब को कोई बड़े लोग दानिश्वर लोग संगारेड्डी के आके नहीं बोले जग्गारेड्डी साहब को हमारे मुसलमान को बोलते तो वाइस चेयरमैन दियो बोल के। जग्गारेड्डी साहब अपनी खुश मिजाजी से, खुश दिली से बोलते तो वाइस चेयरमैन पे बिठाए, मालूम है ना। और एक काउंसलर साहब क्या बोल रहे हैं? आईआईटी बोलते सो संगारेड्डी नाम रखना था। बाबा आप पहले ये जान लो, ये सेंट्रल से बोलते सो आता। ये जब यूनाइटेड आंध्रा था राजशेखर रेड्डी साहब के ज़माने में बोलते सो जग्गारेड्डी साहब जिद्दोजहद करके संगारेड्डी को आईआईटी लेके आए। वो तो आईआईटी हैदराबादी नाम रहता उसका और स्टेट को एक ही देते वो। तो संगारेड्डी को 4 चांद लगाए, हाईवे को, नेशनल हाईवे को 4 चांद लगाए जग्गारेड्डी साहब आईआईटी बना के। आज हिंदुस्तान भर के कोने कोने से बोलते सो बच्चे पढ़ने के वास्ते यहाँ पे आईआईटी हैदराबाद संगारेड्डी को आ रहे। और जितने भी लोग बोलते सो वहाँ पे कारोबार कर रहे वो लोग बेहतर जानते हैं आईआईटी से उन लोगों को क्या क्या फ़ायदा हो रहा। हाँ,
और बोलते सो जग्गा रेड्डी साहब हारने के बावजूद भी फतेह खान हजरत बाबा की दरगाह का उरूस था, उरूस के टाइम पे बोलते सो बोर्ड दलाए और पर्सनल पैसे दे के बोलते सो उरूस में बोलते सो इतनी धूमधाम से उरूस कराए उन्होंने। और चिंतन प्रभाकर साहब अब 10 साल मुसलमानों के वास्ते क्या करें आप खाली गुमराह करें मुसलमानों को, आप खाली वोट लिए गुमराह करें। आप खबरस्तान बोलते सो अलॉट करा दिए, बोले अलॉटमेंट पेपर ही नहीं मिला आप खबरस्तान को, हाँ? और बोलते सो आप बोलते सो हज हौस का काम शुरू करें। सिद्दीपेट में बुनियाद डाल के पूरा मुकम्मल काम हो गए तक पैसे रहते, संगारेड्डी में बोलते सो बुनियाद डाल के काम हुए तक पैसे सैंक्शन नहीं करा सकते थे, उनकी दुम पकड़ लेके फिरते थे ना तुम चिंतन प्रभाकर साहब, हरीश राव की दुम पकड़ लेके फिरते थे ना, तो मुकम्मल काम नहीं करा सकते थे। यही काम के लिए खबरस्तान की ज़मीन के लिए और हज हौस के मुकम्मल काम के लिए मैं गवाह हूँ इस बात का। जग्गा रेड्डी साहब, मैं, हाफिज शफी साहब, हमारे चेयरमैन साहब, सब जने मिलके बोलते सो ये काम मुकम्मल होना बोल के हज हौस को कई मरतबा गए, कई मरतबा मुतालबा करे। इंशाअल्लाह ताला बहुत जल्द हज हौस का काम भी होगा। इंशाअल्लाह खबरस्तान की ज़मीन के लिए भी बोलते सो अलॉटमेंट पेपर भी लेके आएंगे इंशाअल्लाह ताला हम। तुम बोलते सो राजमपेट में हिंदू भाइयों का बोलते सो जो प्लाट है होली जलाते हर साल, वो प्लाट कब्जा करे ना तुम, कब्जाखोर तुम है। डीएसपी साहब लंगा ठहराए थे तुम्हारा पीएस के अंदर डीएसपी साहब सुनने में आया, तुम बोलते तो हमारे ऊपर तनकीद कर रहे कब्जाखोर बोल के, और वो प्लाट पे 9 लाख रुपए बोलते तो लोन भी उठाए तुम हमारे ऊपर तनकीद कर रहे और हमारे लीडर के ऊपर तनकीद कर रहे शफी मियाँ बोल के। बाबा तुम झूलते झूलते घर तक सही नहीं पहुंच सकते। चिंतन प्रभाकर साहब जग्गा रेड्डी साहब के बारे में तनकीद कर रहे हैं, में चले गए ये वो बोल के बोल रहे हैं। आप एमएलए बनने के बाद जो मेडिकल कॉलेज जग्गा रेड्डी साहब किरण कुमार रेड्डी साहब के पीरियड में बोलते तो जो मेडिकल कॉलेज लेके आए वो नहीं बचा सके तुम, वो नहीं बचा सके। और तुम्हारा एक तारीख गवाह है और ये सुनने वाले बेहतर जानते हैं, और मेरी आवाज़ उनके कानों तक पहुँचे तो ना खुश होते होंगे। तुम्हारा जो साथ दिए एमएलए इलेक्शन में जीतने के लिए, उनको खुद सरपंच इलेक्शनों में और सदासपेट में म्यूनसिपल इलेक्शनों में जब उन्होंने कॉन्टेस्ट कर रहे थे, उनको हराने के वास्ते तुम और तुम्हारे बेटे कितने साजिशें करे नहीं मालूम है, आवाम को नहीं मालूम है, और तुम्हारे साथ में रह रहे सो जनों को नहीं मालूम है। तुम कितने उसरे वैली के वैसा रूप है तुम्हारा, तुम कब कैसे रहते नहीं मालूम है तुम।